ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి లభించింది. తీహార్ జైల్లో కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతులు పెట్టింది కోర్టు. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి. శ్రీనివాస్, ఈ ఏదైతే మద్యం పాలసీ వ్యవహారానికి సంబంధించి కవితను విచారించాలని సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో గతంలో కవితని తాము 3 రోజుల పాటు ఆమె ఇంటికి విచారించడానికి వెళ్ళిన క్రమంలో ఆమెకు సంబంధించిన పార్టీ నేతలంతా కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అంతేకాకుండా విచారణ వ్యవహారానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆమెని విచారణ కోసం అని చెప్పేసి మరోసారి నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆ సమయంలో ఈడీ అధికారుల వ్యవహారం పైన ఆమె హైకోర్టుకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరు కాకుండా గైర్హాజరయ్యారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా కవితను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సిబిఐ అధికారులు ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో కోర్టు సిబిఐ విచారణకు అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. కానీ విచారణ జరుగుతున్న సమయంలో ముందుగా కోర్టు అధికారులకు అనుమతి ఇవ్వాలి. అంతేకాకుండా ఈ కోర్టు వ్యవహారానికి సంబంధించి ఆమె మహిళ కాబట్టి మహిళా పోలీస్ అధికారులు అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా ఏదైతే ఈ సిబిఐ అధికారుల వెంట తీసుకుపోయే ఈ ల్యాప్టాప్ కానీ ఇతర వస్తువులు వ్యవహారానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ముందుగానే జైలు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక రోజు పాటు ఆమెను విచారించేందుకు సిబిఐ అధికారులు సిద్ధం కావడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.